ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం ప్రియులరా, మరొకసారి దేవుని మాటలు తెలుసుకోవటానికి, దేవుడు ఏర్పరిచిన ఈ దిన వర్తమానం, ఈ దిన వాక్యం ద్వారా బలపడటానికి దేవుడు మనల్ని వాడుకున్న విధానమునకై దేవునికి వందనాలు. చాలామంది దుఃఖపడుతూ ఉంటాం ఏంటంటే, దేవుడు నా జీవితంలో అన్యాయం చేశాడు, దేవుడు నా జీవితంలో బాధ పెట్టాడు, అందరూ బాగానే ఉన్నారు, నా పరిస్థితి ఏంటి, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, నాకే ఎందుకు ఈ బాధలు, దేవుడు అన్యాయస్తుడు అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు మన తెలిసి తెలియని మాటలకి ఆయన దుఃఖపడడం తర్వాత కానీ నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే మన ఎదుట ఉన్న ప్రణాళిక వేరు, మన జీవితంలో ఉండే ప్రణాళిక వేరు, ఆయన చిత్తాన్ని నెరవేర్చే ప్రణాళిక వేరు. కానీ మనం అనుకుంటాం ఏంటంటే, నాకే శోధనలు, నాకే బాధలు, నాకే ఇరుకులు, ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, నాకు ఇంకా దేవుడు నన్ను పైకి లేపడు అని అనుకుంటాను. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే, కాబట్టి ఏ మందుము దేవుని యందు అన్యాయము కలదా అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఏమని? ఎవనిని కరుణింతునో వాణ్ణి కరుణింతును, ఎవని ఎడల జాలి పడుదునో లేదా జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవని ఎదుట జాలి పడతాడో, ఎవరిని కరుణిస్తాడో ఆయన చేతుల్లో ఉంది సమస్తం. ఎందుకు అంటే, దాన్ని పొందగోరు వాడై ఉన్నప్పుడు, దానిలో ఉండే ప్రయాస తెలుసుకున్నప్పుడు వారి ఎదుట జాలి పడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చదవకుండా ఎగ్జామ్ రాసి పాస్ అయిపోవాలి అంటే ఏమంటారు పెద్దలు? ఏమంటారంటే, నువ్వు చదవకుండా పాస్ అయిపోవాలంటే ఎలా అవుతుంది? గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటావు. మనం ప్రయాసపడాలి, ప్రయాసపడి దానిలో ఉండే ఎత్తు పల్లాలని సరి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడు దేవుడు కరుణిస్తాడు. అందుకు వాక్యం చెప్తుందంటే, ఎవనిని కరుణింతును వాణ్ణి కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును అంటున్నాడు. దేవుని ఎదుట మన యొక్క ప్రవర్తన బాగా ఉండి, దేవుని ఎదుట మన జీవితం సరిగ్గా ఉంటే మన ఎదుట ఆయన జాలి పడతాడని దేవుని వాక్యం చెప్తుంది. అది విషయం. అంతేగాని నాకు అన్యాయం జరిగిపోయింది, దేవుడు నన్ను చూడట్లేదేమో అనేసి మనం అనుకోవటం చాలా పొరపాటు. దేవుడు ప్రజలను